చూపించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with the stage. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఎవడేమన్నాడు పాట పాట ఎవడేమన్నాడు? పాటల్లో పుట్టాం, పాటల్లో పెరిగాం, పాటల్లోనే చస్తాం. మిమ్మల్ని ఎవడో పాట ఏమనలేదు. పాట అయితే మాత్రం ఊరుకోనంతే. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. లోలో మనసంత సంతోషమే, నీ ప్రేమ పులకింత సంతోషమే. ఏండోయ్ ఏ మీ సంతోషం సంతకెళ్ళింది గాని ఆ. ఏంటా గింతలేంటి ఆ గోలేంటి? ఏంటి ఏమండు ఏమండు శ్రీవారు ఒక చిన్న మాట ఏందండి ఈ గోల ఎలా పాల లేదా? ఈ మొఖం మండ. అల్లుడు వస్తున్నాడు సంగతి తెలీదా? అంటే అల్లుడు వస్తున్నాడంటే మనం ఎంత ఊపులో ఉండాలి, మంచి కసి మీద ఉండాలి, మంచి దడతలు లాడించాలి. అర్థమైందా? నాన్న ఆ. బాగా వస్తున్నాడా? అవునే. అవునా అమ్మా? అయితే వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నారాజు ఈ రోజు. హలో, అంత సీన్ లేదు నీకు. అక్క తుల్లి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభవేళ వస్తుందో రాదు, నిజని పలికే అత్త తొక్క. చూడమ్మా. రే నాన్న అదేం మాటలు రా? సరే గాని జనవగాలంతా ఆపండి. అల్లుడు వచ్చే టైం అయింది. అల్లుడు వచ్చేస్తున్నాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఏంటి అల్లుడు పండగ పూట ఇంత లేటు? పండగ అంటే 4 రోజుల ముందు రావాలి. ఇప్పుడే వచ్చింది. ఎందుకు ఇంత లేట్ అయింది? బండి బండి రైలు బండి వేళకంటూ రాజులండి, దాని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. దడక 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 దాని మాయ దారి నడక, ఉలికి ఉలికి పడకే చిలక. ఏమండి ఆ, అల్లుడు ఇంటికి వచ్చాడా? ఆ. పాటలతో సరిపెట్టేస్తారా? ఏమైనా పెట్టేది ఉందా లేదా? కోడంటే కోడిని కోసేస్తాం, మేకంటే మేకని కోసేస్తాం, పండక్కేం తింటావు చెప్పల్లుడు. ఏమండి అల్లుడికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. అబ్బో అబ్బో. అల్లుడు అత్తయ్య అల్లుడు అత్తయ్య బూరిలుండేదా అల్లుడా గారిలుండేదా, బూరిలుండేదా అల్లుడా గారిలుండేదా. అత్తయ్య అల్లుడు అత్తయ్య అల్లుడు బూరైతే అత్త బూరైతే అత్త బూరైతే బొస బొసమంటది గారెలుండత్త, నా మీదెంత ప్రేమత్త. అత్త బూరైతే బొస బొసమంటది గారెలుండత్త, నా మీదెంత ప్రేమత్త. అల్లుడు అత్తయ్య అల్లుడు అత్తయ్య కోడిని కోసేదా అల్లుడు మేకని కోసేదా, కోడిని కోసేదా అల్లుడు మేకని కోసేదా. అత్తయ్య అల్లుడు అత్తయ్య అల్లుడు కోడైతే అత్తయ్య కోడైతే కోడైతే అంటది మేకని గొయ్యత్త, నా మీదెంత ప్రేమత్త. అత్త కోడైతే అంటది మేకని గొయ్యత్త, నా మీదెంత ప్రేమత్త. అల్లుడు అత్తయ్య అల్లుడు అత్తయ్య నువ్వు రాత్రికి అమ్మో రాత్రికి నువ్వు రాత్రికి అత్తయ్య రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అత్తయ్య చాపేసేదా అల్లుడు పరుపేసేదా, చాపేసేదా అల్లుడు పరుపేసేదా. అల్లుడు అత్తయ్య అల్లుడు సాపైతే అత్తయ్య సాపైతే అత్తయ్య సాపైతే సపసపమంటది పరుపే అయ్యత్త, నా మీదెంత ప్రేమత్త. అత్త సాపైతే సపసపమంటది పరుపే అయ్యత్త, నా మీదెంత. బావా జస్ట్ ఏ మినిట్. ఒరే బామ్మర్ది ఇష్టమంటే గుర్తొస్తుంది, ఇప్పుడే వస్తాను జస్ట్ మినిట్ అని. ఇష్టం అయితే నా దగ్గర రావాలి కానీ పెరట్లోకి పరిగెట్టరా. ఏదైనా బామ్మర్ది ఏందిర ఓరి బామ్మర్ది, తిక్కలదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేను ఆడలేను
ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు, ఏమనుకుంటున్నావు? సార్ 2 మాటలు అంటాలే బావా. ఏంటి బే ఎట్టాగా ఉంది వల్లు, అరే ఏంటి బే ఎట్టాగా ఉంది వల్లు, అరే ఏంటి బే ఎట్టాగా ఉంది వల్లు, ఏంటి బే, ఏంటి బే? ఒరే బామర్ది, నాకు తెలియక అడుగుతాను. ఏంది బే ఎట్టాగా ఉంది ఏంది బే, మళ్ళీ అదే రిపీట్ పాడుతున్నావు, అంతకు మించి రాదా నీకు? ఏం లేదు భయ్యా, నీ హైట్ ఎంత, నీ హైట్ కు తగ్గట్టు పాడరా అని టీం లీడర్ అన్నాడు భయ్యా. అదిగో వచ్చేసింది. ఏమే పెరట్లోకి వెళ్ళావు, నన్ను వదిలేసి వెనకాల ఎవరినైనా మరిగా అడుగురా బామ్మర్ది నువ్వు. అక్క నిజమా? అక్క ఎవరే అతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు, నవమన్మధుడా అతి సుందరుడా నిన్ను కోకినాగాడు. చూడమ్మా గోకుడు అది అంటాడు. అవేం మాటలు రా అక్కనే. బావా అదేం కాదు, నీకు అంటే జామకాయలు బాగా ఇష్టమని నాకు తెలుసు కదా, అందుకే జామకాయలు కొద్దామని పెరట్లోకి వెళ్ళాను. పెరట్లో ఏమో మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే. నువ్వు నా కోసం జాంకాయలు కోసుకొని వచ్చా, నీకోసం నేను ఏం తెచ్చానో చెప్పనా? ఏం తెచ్చా బావా? రబ్బర్ గాజులు తెచ్చానే. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. ఏమండి, అల్లుడు పండగకి వచ్చాడా? ఒక బ్రాస్లెట్, ఒక గోల్డ్ గొలుసు కొనుక్కు రావచ్చు కదా. ఏమైంది నాన్న? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లికి చేస్తదే, పట్టి పట్టి నరాలు లాగి పైకి నన్ను లాగేస్తది, అసలు ఏమైందో తెలియకుంది బాబు. ఇంకా నేనేం బ్రాస్లెట్ అడగలేదు, చైన్ అడగలేదు, అప్పుడే గుండె నొప్పి వచ్చేసిందమ్మాయ్యా. అల్లుడు నువ్వు ఇలా పాముతుంటే గుండె నొప్పి తగ్గిపోయింది అల్లుడు. అత్తయ్య కూడా అదే మాట అన్నది అప్పుడు. సేనో సేనో అదే సేనో సేనో అల్లుడు సేనో, నేనంటే ఎవరికైనా పరివేనో, సేనో సేనో అదే సేనో సేనో. ఎవడైనా ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? ఏంటి గోల? పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ మీరు గోల చేస్తున్నందుకు ఏమంటున్నారు సార్? గోల 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 చేస్తున్నారు, గోల 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 చేస్తున్నారు, గోల 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 మీ పాటలు పిచ్చి నాకు వచ్చింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా ఏంటి పాటలు, ఏంటి పాటలు? ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, ఇది పాట కానే. మీతో కొద్దిసేపు ఉన్నారంటే మీ పాటలు పిచ్చి నాకు పట్టుకుంటది, నేను తీసుకెళ్లి మావిడికి కనిపిస్తుంది. ఏంటది? కొంచెం మాట్లాడేవరా నన్ను మిమ్మల్ని. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను. నాగబాబు సార్. శేషు సార్ చాలా బాగుంది. ఒక మొత్తం స్కిట్ మొత్తం సాంగ్ మీద చేయటం, అందులోని హిలేరియస్ చేయటం. సత్యపండు లాస్ట్ లో కొంచెం టెన్షన్ పడాడు, లాస్ట్ ఫ్రేజ్ పాడతాడేమో అని, అది పాడకుండా రక్షించాడు. మీ నలుగురు మీ 5 మంది సూపర్ గా యాక్ట్ చేశారు. గుడ్. ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఆల్ ది బెస్ట్. రోజా గారు నేనైతే చాలా ఎంజాయ్ చేశా. అండ్ స్టార్టింగ్ టేక్ ఆఫ్ చాలా బాగా తీసుకెళ్లారు శేషు గారు. మధ్యలో సత్తిపండు అండ్ మురళి గారి ఎక్స్ప్రెషన్స్, ఆ లిరిక్స్, అత్త అల్లుళ్ళ మధ్య అనుబంధం చాలా బాగా చూపించారు. మొత్తాన్ని హైలైట్ పైకి తీసుకెళ్లి నించోబెట్టింది మన ధనాధన్ ధనరాజ్. సూపర్.